స్తుతించుడి. యోబులాగా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని స్తుతించినట్టుగా మనం కూడా కష్టాల్లో బాధల్లో కూడా ఆయన స్తుతించినప్పుడు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చి మనం దీవించే దేవుడుగా ఉంటున్నాడు. అందరం కలిసి దేవుని స్తుతించి మహిమపరుద్దాం. ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి అనే పాట దేవుని స్తుతించి మహిమపరుద్దాం. పాట ద్వారా దేవుని ఘనపరుద్దాం. కలిసి పాట పాడదాం. అందరికి వచ్చిన పాట ఇది. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వచ్చిన పాట చెప్పండి. పాట నాకెవరు నేను కష్టంగా పాడుతున్నా ఒక్కడిని. ఎవరు పక్కన ఉంటేనా దరగాసి ఉంటే బాగుంటుంది. హలో, ప్రైజ్ లార్డ్. అక్క మీకు వచ్చిన పాట ఏంటి? అదే పాడదాం అందరం కలిసి. పాత పాటలు ఏమన్నా? ఎడబాయిని దరాస్దా నిలబడతా ఉంటే ధైర్యం వస్తుంది. పాడద్దు, వచ్చి ఊరి ఉండొచ్చు. ఏముంది, అది కూడా వద్దులేరా. నా రెడీ, లైవ్ వెళ్తుంది. మీరు చెప్పింది మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుతూ దేవుని మహిమపడదామండి. ప్రేమ యేసయ్య ప్రేమ. వచ్చాక రాస్ సరే, అక్కడ కూర్చొని పాడు. రీసౌండ్ వస్తుంది సార్, చూడు. ప్రేమ యేసయ్య ప్రేమ మారువనది మరువనది వీడని ఎడబాయినది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అందరం కలిసి దేవుని స్తుతించి మహిమపడతాం. ఆయన ప్రేమను వివరించలేము, వర్ణించలేము. మన ప్రేమ
ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. ఆయన వెదకపోయినా మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి మనం రక్షించినటువంటి గొప్ప దేవుడు. అందుకని ఆయన స్తుతించి మహిమపరుద్దాం. హల్లెలూయా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేనేడుస్తుందే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మనం మర్చిపోయినా ఆయన మరువని దేవుడు. నేను మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన కానీ నన్ను విడువనని ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ. ఈ లోకంలో పడిపోయేటువంటి వారిని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా బలహీనపరిచేటువంటి వారు. కానీ ఈ దేవుడు మనల్ని ప్రేమించి ఆదుకొని లేవనెత్తే దేవుడు. అందుకని ఆయన స్తుతించి మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. పడదాని. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మన పుట్టక ముందే మనం ఎన్నుకున్నటువంటి ప్రేమ, మనం ఎరగక ముందే ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్నటువంటి ప్రేమ, ఎదలోతుల్లో దాచుకున్నటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమామయుడిగా ఈ లోకానికి వచ్చి మనం ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆ దేవుని మహిమపరచు. అందరికీ ఇష్టపడదామండి. ఎవరు మౌనం ఉండద్దు. నేను పుట్టక ముందే, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. పడదామండి. తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. పడదాం. ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఎలాంటిదండి యేసయ్య ప్రేమ? మారనిది మరువనిది
విడువనిది ఎడబాయనిది. ఈరోజు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రీతిగా మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారా, ఎవరన్నా అలా బాధ పెట్టుంటే నేను నిన్ను విడవను, నిన్ను మనుషులు విడిచిపోయినా నేను నిన్ను విడవనని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. దాంతో మనం ధైర్యంగా ఈరోజు మనం ఉండాలండి. హల్లెలూయా. ఎవరన్నా ఆసక్తి కలిగిన వాళ్ళు పాట పాడచ్చు. ప్రైజీ యూసింగ్ ప్రభన్న. హలో 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 నేను సౌండ్ పెట్టు. హలో 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 పెట్టి రాదు. ఉదాహరణకి నా ప్రార్థన వేరే పాట రాదా, లేకపోతే అది పెడతావా? చూసిన అందరూ విషయపెట్టు. ఇక్కడ లాగబడితే ఇక్కడ లాగబడతాయి లిరిక్స్. నాకు అందుకే ఇక్కడ పాడాలంటే కష్టం. ఇక్కడ ఉంటాయి లిరిక్స్. హలో 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 నాకు రావట్లేదురా. అది వేరే హలో హలో అన్నీ హలో 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 పెద్ద హలో 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 क्या रेस्टोरेंट है హలో 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 హలో
విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ సాగదంచుతాం, చప్పటి దేవుని మహిమపరిచి కనపరిద్దాం. లోకంలో నిలిచిన నీవు నన్ను విడవనంటివి దేవాన్ని ఆరాధన చేద్దాం. నా బంధువును నీవే, నా మిత్రుడ నీవే అని ఆరాధన చేద్దాం. నా బంధువు మిత్రుడు నీవేనయ్యా యేసయ్యా అని ఆరాధన చేద్దాం. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కోట నీవే యేసయ్యా అని ఆరాధన చేద్దాం. నా కోటయు నీవే దేవా, నా కొండయు నీవే దేవా అని ఆరాధన చేద్దాం. అందరు విడిచిన నేను విడువను ఎడబాని అని చెప్పి దేవుని ఆరాధన చేద్దాం, మహిమపరిద్దాం. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా నీడయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ సాంగ్ పడతావు? ప్రైజ్ ప్రైజ్ ఏ సాంగ్ పడతావు? ఏ సాంగ్? ప్రైజ్ ఏ సాంగ్ పడవు? అదే కొత్త నీ విశ్వాసం సరే నూతన పరిచయం
మీ ఇష్టం అన్న. ఇప్పుడు రండి, మీరు పాడతారు. మీరు రండి. ఏం పాటది? వస్తుందా ట్రాక్ వస్తుంది తమ్ముడు? కారు మొయ్యి దారి వద్దులే, డైరెక్ట్ పాడేస్తా. ఇప్పుడు లాస్ట్ పాట పెట్టేది. ప్రభు పేర మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. మరి పొదిలి ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్న మా గురువు గారు, పాస్టర్ గారు హెండ్రిపాల్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. సరే, ఒక పాట పాడుకొని సమయము అయ్యగారికి ఇద్దాం. కారు మోయలు ధారిలో కఠిన శిలలో వేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు చేయచాలునా. కారు మోయలు ధారిలో కఠిన శిలల వేలలో విరుకులో నడుమలో కరకురాతి అడుగులో మరణ భయము నేర్పివేయ కరుణ జలము ఆరుణ. కారు మోయలు దారిలో కఠిన శిలల వేలలో ఎండిన ఎడారిలో మండుటెండ వేలలో మధుర వాయుతలలు వీసి మనసు సేదదేరునా. కారు మోయలు దారిలో కఠిన శిలల వేలలో రుధిరసిక్త నగములో హృదయ పద్మ పదములో మధుర మృదుల కదములైన మాటలన్నవోచునా. కారు మోయలు దారిలో కఠిన శిలల వేలను స్వామి యేసు సిలువలో జీవజలపు నదులలో హృదయ క్షుధలు తీర్చు క్రీస్తు హిమల సుధలు ఉండగా. కారు మోయలు దారిలో కఠిన శిలల వేలలో. థ్యాంక్ యూ. లాస్ట్ నా ప్రాణ ప్రియుడ పాడతాలే. హల్లెలూయా. ఎంతమంది వాక్యం కోసం రెడీగా ఉన్నారండి? ఎంతమంది యేసయ్య కోసం రెడీగా ఉన్నారు? ఎంతమంది మీ జీవితం ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు? హల్లెలూయా. ఆయన వాక్యమే మనకి వెలుగు తీసుకొస్తుంది. ఆయన వాక్యమే మన జీవితాన్ని మారుస్తుంది. ఆయన వాక్యం మన జీవితాన్ని కడుతుంది. అలాంటి వాక్యం వినబోతున్నాం కాబట్టి మనందరము మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని మనతో మాట్లాడమని అడుగుదాం. ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఇక్కడ నుంచున్న దైవజనులు ఎవరైనా కానీ, అది చిన్నవారైనా పెద్దవారైనా, ఆత్మ దేవుడు వారిని ఒక నోటి బూరలాగా వాడుకుంటాడంట. సో మనం అలాంటి అభిషేకం కలిగిన దైవజనులు మన మధ్య ఉండడం మనకు ఎంతైనా సంతోషకరం. దేవుని ప్రేరేపణతో ఈరోజు పాల్ గారు మన మధ్యలో ఉండటం, డేవిడ్ పాల్ గారు
హెన్రీ పాల్ గారు, సారీ సార్, మన మధ్యలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దేవుడు అలా నడిపించారు కాలేవన్న ద్వారా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పొదిలి. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు హియర్ యూ ఫ్రమ్ యూ సార్. ప్లీజ్ షేర్ దిస్ వర్డ్ ఫర్ అస్. అందరూ చప్పట్లు కొట్టి దైవజన్ని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో ఈ కూడికు చేరి వచ్చిన అందరికీ క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అలాగే సహోదరి సహోదరులను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఇలాగూ ఈ సమయము ఆదివారం సమయం అంటే సాధారణంగా లోకస్తులంతా కూడా అనేక విషయాలతో మరి లోకంలో గడుపుతూ ఉంటారు. అయితే మనమైతే మరి ఆ యొక్క మరే అనుకున్నట్లుగా ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకున్నాం. ఒక మంచి సమయాన్ని అలాగే పురుషులు స్త్రీలుగా కూడుకొని మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి సహోదరులను బట్టి కూడా చాలా సంతోషంగా ఉంది. యవ్వన దశలో లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు ఆయా కాలాలలో ఆయా విషయాలు జరిగిస్తూ వస్తున్నారు. అలాంటి విషయాలను యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై పురాయించి పెట్టడం జరిగింది. వాటిని ఒకసారి మనము మరి ధ్యానించడానికి దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించాడని చెప్పి నేను నమ్ముతున్నాను. సహోదరులు కాలేబు గారు మరి ఆయన నా దగ్గర చదువుకున్నారు. నేను కనిగిరిలో స్కూల్లో పనిచేస్తున్నప్పుడు తర్వాత కొంతకాలానికి పరిచయమై తనే గుర్తుపెట్టి ఇలాగ పలుమార్లు మేము కలుసుకుంటూ ఉన్నాం. ఈ కలుసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆయన అనేక చోట్లకు తీసుకువెళ్ళడము, నేను వెళ్ళడం, నాకు సమయం ఉన్నప్పుడు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా 2 చోట్ల ఆరాధన కార్యక్రమాలు జరిపించి మరి వేరే సహోదరులు నాతో కూడా రావాల్సిన వారు వేరే పరిస్థితుల్లో రాలేకపోయారు. అది కాకుండా మధ్యాహ్నము ఆరాధన కాగానే మా మిస్సెస్ వాళ్ళ మేనమామ ఒక ఆయన చనిపోయారు. మళ్ళీ ఆ మధ్యలో అక్కడికి వెళ్ళి ఆయన చూసి మరలా ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకొని మార్చుకొని రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడి ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనము చూద్దామండి. 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుందాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి ఇక్కడ ఈ లేఖన భాగం మనం చూస్తున్నప్పుడు ఆ లేఖన భాగము పాత నిబంధన ఉదంతాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు వారి యొక్క మరి ఉదంతాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క లేఖనాలను మనం చూస్తున్నప్పుడు చేరుకున్న ప్రతిసారి కూడా కొన్ని అంశాలను మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా మన జీవితాల్లో నెమ్మది, సంతోషము, మరి మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో సాగిపోతూ ఉంటాం. ఇక్కడ చదవబడినప్పుడు అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అని చెప్పి రాయబడింది. అరణ్యంలో, ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో మోషే సర్పం ఎత్తాడట. సర్పం అంటే మీకు తెలుసా అండి? కొంతమందికి, మన పెద్దవాళ్ళకు తెలుసు. సర్పం అంటే మనకు బైబిల్లో కూడా సర్పాన్ని గురించి రాయబడింది. కాబట్టి యొక్క అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తాడంట. ద స్నేక్ ఇన్ ద విల్డర్నెస్. ఫస్ట్ అరణ్యం ఎందుకు ఎత్తాడు, ఏంట ఉదంతం అని చెప్పినప్పుడు మనకు తెలుసు, అది ఆ కార్యక్రమం ఏదో మనకు తెలుసు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మరి ఇజ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. అనేక విధాల కష్ట నష్టాలను అనుభవిస్తూ చివరకు మరి మోషే చేసినటువంటి అనేక దేవుని ద్వారా జరిగించిన అనేక కార్యాల వలన ఆ రాజు మార్పు పొంది వాళ్ళు బయలుదేరడానికి, వాళ్ళ యొక్క స్వదేశాన్ని చేరుకోవడానికి, లేక కనానుకు చేరుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. అలా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారండి. మనకు తెలుసు క్లుప్తంగా
వెళ్ళిపోదాం. నేను మామూలుగా టీచర్గా పనిచేశాను. నేను ఎక్కువసేపు పెద్ద పెద్ద ప్రసంగాలు లేకపోతే కేకలేసి చెప్పడం నాకు రాదు. చేరుకున్న సమయంలో ఒక చిన్న విషయాన్ని నేర్పించడము అనేటువంటిది నేను చూస్తూ ఉంటాను. కాబట్టి ఆ యొక్క మోషే అక్కడ ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణం జరుగుతూ ఉంది. మరి దేవుడు ప్రయాణంలో వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని, మంచినీటిని, రకరకాలైనటువంటి వసతులు అన్నీ కూడా వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ ఇశ్రాయేలు అనుభవిస్తూనే ఒకవైపు వాళ్ళు అసంతృప్తికరంగా మాట్లాడుతున్నారండి. 21వ అధ్యాయం కొంచెం సౌండ్ తగ్గిస్తే మంచిదయ్యా. వాళ్ళు వారు యోదేము దేశమును చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రయాణం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆయా సమయాల్లో మరి మోషే దేవుడిని అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మార్గాయాసం చేత సొమ్మసిల్లి అని చెప్పి రాయబడింది. మార్గాయాసము అనగా ప్రయాణము చాలా ఎక్కువ తీసుకుంటుంది. వాస్తవానికి చాలా దగ్గరట కానాను. అయితే అలాంటి పరిస్థితులలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దగ్గర దారి కాకుండా ఒక చుట్టూ ప్రదేశంలో తిరిగి రావడం ద్వారా మరి ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు పట్టినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. వాళ్ళు మార్గాయాసం ఏర్పడింది, ప్రయాణంలో నడుస్తూ ఉన్నారు. మనకులాగా ఇప్పుడు మరి దేవుని కృపలో మరి కాలేబు గారి యొక్క సహోదరులు, నేను ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంటే ఒక ఆయన వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు బండి పైన. ఇంకొక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో నుంచి అక్కడి నుంచి రాజబాబు గారు మమ్మల్ని ఇక్కడి కారులో తీసుకొచ్చారు. అనేక సౌకర్యాలు ఈ రోజుల్లో. మరి దేవుని బిడ్డలుగా మరి వాళ్ళు హెచ్చించబడ్డారు. క్రీస్తు ప్రభువును నమ్ముకున్న కారణాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడ్డాయి. భౌతికంగా, శారీరకంగా, అలాగే ఆత్మ సంబంధంగా మరి ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు. అయితే ఆ రోజుల్లో అయితే ఇలాంటి సౌకర్యాలు లేవు. వాళ్ళు నడవాలి అంతే. సముద్ర తీర కొత్త నిబంధనలకు వస్తే సముద్ర తీర ప్రాంతాల్లో ప్రయాణాలు. అంత నడుస్తూ ఉన్నప్పుడు మార్గాయాసము. మనం కూడా బస్సులలో ప్రయాణం చేసినప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు బాగా అలసిపోతాం. అలసిపోయి మనము ఎవరిని నిందిస్తామంటే ఆ బస్సు వాడిని నిందిస్తాం. ఏంది ఇంత స్లోగా తీసుకొచ్చాడు, ఇంతసేపు తీసుకొచ్చాడు, అక్కడ ఆపాడు, ఇక్కడ ఆపాడని కొనుక్కుంటాం. తీసుకొచ్చినంతసేపు బాగానే ఉంటాం మనం. ఎనీహౌ మనం ఎప్పుడు కూడా సాధారణంగా మానవ నైజం ఏంటంటే ఇతరుల పైన నెపాలు చెప్పడము, వాళ్ళపైన నింద మోపడము మనం చూసుకోం తప్పు. సరే, ఏదేమైనప్పటికీ మార్గాయాసం చేత వాళ్ళు సొమ్మసిల్లుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ మార్గాయాసంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా భయంకరంగా ఉన్నాయండి. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? మోషేకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి మేళ్లను చవి చూశారు. అసలు వాళ్ళ విడుదలే గొప్ప కార్యక్రమం. ఆ విడుదలకు రాజు యొక్క మనసు మాత్రానికి దేవుని యొక్క దేవుడు పనిచేశాడు మోషే ద్వారా. ఏదేమైనప్పటికీ వాళ్ళు సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు. మేము ఐగుప్తులో ఉండేవాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మేము ఎందుకు చనిపోవాలి అని చెప్పి వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారండి. వాళ్ళు ఇంకా కొన్ని భాగాల్లో మనం చూస్తే మేము అక్కడ బాగా కీరదోసకాయలు అవి తింటున్నాము, ఇక్కడ చప్పిడి లేనటువంటి ఆహారాన్ని తింటున్నామని చెప్పి మరి గతాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు క్షమాపణ గలవాడు, దేవుడు ఆశ్చర్యకరుడు. అయితే అదే సమయంలో ఆయన ఉగ్రత అంటూ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకములతో నశింపచేశాడు ఆ పాపం ఎక్కువైపోయినప్పుడు. అలాగే నోవహు కాలంలో జలప్రళయం చేత వాళ్ళను ముంచివేయడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళ పాపం ప్రబలిపోతుంది. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించినా, ఎంతమంది ప్రవక్తలు ఉపదేశించినా వాళ్ళు మార్పు లేనటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాన్ని రకరకాలుగా చేశారు.
ఇక్కడ చూశాడు, ఇశ్రాయేలు యొక్క మనస్తత్వాన్ని చూశాడు దేవుడు. ఆయన వాళ్ళని చూసి, వాళ్ళు అన్నము ఇదిగో లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చూసారా, అసహ్యం. చాలా ఇది మాటలు మాట్లాడుతున్నారు దేవునికి మోషేకు విరోధంగా. అలాంటి మాట్లాడినప్పుడు దేవుడు వీళ్ళకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. తాపకరమైనటువంటి సర్పములు అమ్మా, తాపకరమైనటువంటి సర్పాలు అంటే వెరీ డ్రెడ్ఫుల్ స్నేక్స్. భయంకరమైనటువంటి సర్పాలను పంపినప్పుడు అవి వారిని కాటు వేస్తూ ఉన్నాయి. చాలామంది చనిపోయారు. కారణం ఏంటి? కేవలము వాళ్ళ నోరు, వాళ్ళ సనుగుడు, వాళ్ళ యొక్క మరి చేసినంత కాలము మేలు పొంది అది మర్చిపోయి కేవలము సనుగుతూ ఉన్నారు. అలాంటి కారణాన్ని బట్టి దేవుడు మరి వాళ్ళపైన చర్య తీసుకుంటున్నారన్నమాట. తాపకరమైన సర్పాలను దేవుడే పంపించాడు. కారణము వాళ్ళ యొక్క నోరు మాట్లాడినటువంటి విధం బాగలేదు. దేవునికి మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు అనేక ప్రదేశాల్లో కూడా మనము ఎప్పుడైతే ఆయన మాటకు మనము ఎదురు లేక వ్యతిరేకంగా ఉంటామో, దేవుడు యోనాను ఏం చెప్పాడు? నీవు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించయ్యా అని చెప్తా ఉన్నాడు. సరే పోయాడు. తర్వాత మళ్ళా బొమ్మని చెప్పినప్పుడు ఆయన పోతానని చెప్పి వచ్చి వేరొక ఓడలో ఎక్కాడు. వేరొక ఓడ అంటే దేవుడు చెప్పింది కాదు, దేవుడు ఆజ్ఞాపించింది కాదు. వేరొక ఓడలో ఎక్కి అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఆయన చక్కగా నిర్ణయం తీసుకున్నాడు. దేవుని మాటను పక్కన పెట్టేశాడు. సొంత ఆలోచనతో అక్కడికి వచ్చి పడుకున్నప్పుడు మరి ఆయనకి ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, అతని యొక్క అవిధేయత వలన, యోనా యొక్క అవిధేయత వలన జరిగినటువంటి విషయం ఏంటంటే, యోనా పైన దేవునికి కోపం వచ్చింది. అప్పుడు అక్కడ రాయబడింది యోనా గ్రంథంలో, యెహోవా సముద్రంలో తుఫానును రేపాడు. దేవుడే రేపాడండి తుఫాన్ని. అతని భయంకరమైనటువంటి తప్పు వలన, అతను దేవునికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వలన అందరికీ ఇబ్బందులు వచ్చాయి. అలాగే మన కుటుంబాల్లో కొన్నిసార్లు మన కుటుంబం అనేటువంటి వాడ లేక మన యొక్క పరిస్థితులలో ఒక్కరి వలన అందరికి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క దేవునిలో క్షమాపణ లేని సంగతులు, ఇవన్నీ కలిసి అలాగ పనిచేస్తాయి. పనిచేసినప్పుడు ఆ ఒక్కరితో పోవట్లేదు, కుటుంబం అంతా కూడా ఆర్థిక నష్టాన్ని, సంతోషాన్ని పోగొట్టుకొని మానసికంగా బాధపడుతుంటారు. కాబట్టి ఇక్కడ తప్పు చేసింది యోనా అయితే, సముద్రంలో ఉన్న ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏర్పడింది. వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎక్కువ తుఫాను వచ్చేసింది, ఓడలోకి నీళ్ళు వచ్చాయి. నేను చెప్పుకోవడం కాదుగా, నేను అండమాన్ దీవులకు వెళ్ళేటప్పుడు నేను ఓడలో 3 రోజులు ప్రయాణం చేశాను. 3 సార్లు వచ్చేటప్పుడు మరి ఫ్లైట్లో రావడం జరిగింది, అది వేరే విషయం. అప్పుడు చూసినప్పుడు ఆ ఓడలో చాలామంది ఉంటారు, చాలా సరుకులు ఉంటాయి. ఇప్పుడైతే వాళ్ళే ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆహారాన్ని టికెట్ కొనుక్కొని తినొచ్చు. అప్పుడైతే మరి ఎవరికి వాళ్ళు మూటలు తీసుకొని, బ్యాగులు తీసుకొని, వాళ్ళ పిల్లలకు సంబంధించి తీసుకొని అన్నీ దాంట్లో పెట్టుకొని వస్తారు. అప్పుడు భయపడుతూ ఓడ మునిగిపోతుందేమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ తీసి పడేశారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రమాదం తప్పేటట్టుగా లేదు. ఓడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ సమయంలో ఆ భయపడుతూ ఉన్నప్పుడు ఆ ఓడ నావికుల యొక్క బాధ్యత, ఎందుకు ఇది వచ్చింది? ఓడలో ఏమైనా ట్రబుల్ వచ్చిందా? కాదు, బ్రహ్మాండమైన తుఫాను వచ్చింది, ఓడలో సంగతి కాదు అది అని చెప్పి వాళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆ చీటి ఎవరి పైకి పోయిందండి? యోనా పైకి పోయింది. ఆ యోనా అనేటువంటి ఆయన పైన వీడు వెళ్ళారు. పోతే అయ్యగారు బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు. హీ ఫర్గెట్ హిజ్ మిషన్. అతని యొక్క పని ఏంటో మర్చిపోయాడు. లేక మర్చిపోలేదు, పక్కన పెట్టాడు. ఇంకొక రకంగా ఆలోచన చేశాడు అతను. నువ్వు ఈ కాలు నీకు పొమ్మంటే పోవట్లేదు. ఆయన అక్కడికి వెళ్ళలేదు. అందువలన
పోయి పడుకొని హాయిగా నిద్రపోతున్నాడు. వీళ్ళు భయపడే సంగతి కూడా ఏమి కూడా తెలియట్లేదు. చివరికి ఏం జరిగిందంటే, ఒక సేవకుడు, వీళ్ళందరూ కూడా ఈ ఓడ నావికులు వాళ్ళంతా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి ఇతర దేవతలు ఉన్నాయి. చీట్లు వేయటానికి ముందుగా ఇతర దేవతలకు వాళ్ళు ప్రార్థించారట. ఆ విధంగా చేసి వచ్చినప్పుడు వాళ్ళు ఏం జరిగింది ఏమంటున్నారు అతన్ని, ఓ యోనా గారు, అయ్యగారండి వచ్చి ప్రార్థన చేయండి అన్నారా? దే యూజ్డ్ అబ్యూజింగ్ వర్డ్స్. వాళ్ళు చాలా మరి విధంగా అవమానకరంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఓయి నిద్రపోతా. యాక్చువల్గా అతను దేవుని సేవకుడు, సువార్థికుడు, లేక ఆ దినాలలో ప్రవక్తగా ఉండి దేవుని తరపున ప్రకటించేవాడు, రాయబారిగా ఉన్నాడు ప్రజలకు దేవునికి మధ్య. అలాంటి వ్యక్తికి ఎలాంటి దోషణ వచ్చిందో చూడండి. ఓయి నిద్రపోతా అలా పిలిచినప్పుడు అని చెప్తూ, ఎందుకు నువ్వు లేచి ప్రార్థన చేయమని చెప్పారు. అవునండి, క్రైస్తవులకు ఒకరు ప్రార్థన చేయమని చెప్పాలా? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇతరులు ప్రార్థన చేసుకోండి, మీకు మంచిది, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ ఎవరో వచ్చి ప్రార్థన చేయమని చెప్పాల్సిన పని లేదు. అలా జరిగిందండి. ఏదేమైనప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, ఆ ఉపద్రవంలో అతన్ని ఆ చీటి ఆయన పైకి వచ్చింది కాబట్టి యోనా చెప్పేశాడు, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, అప్పుడు నెమ్మలిస్తుందని చెప్పాడు. వీరు ఆ పని చేస్తూనే కొంచెం బాధపడ్డారు. ఈ పాపం మా మీదకి రాకూడదు కాక అని చెప్పేసి ఒక మాట చెప్పేసి ఆయన ఎత్తి పడవేశారు. ఒకవేళ ఒక వెయిట్ గల వ్యక్తి ఎంత ఉంటారు అంటే 75, 80, 85 ఇంకో పెంచుంటే ఉండొచ్చు, లేదా తగ్గవచ్చు. అయితే వాళ్ళు ఎన్నో వేల కిలోల బరువులు తీసి సముద్రంలో పడవేశారు. వాళ్ళ సామాన్లు, సరుకులు, ధాన్యం అన్నీ కూడా, ఆహార పదార్థాలు. ఉపద్రవం తగ్గలేదు. ఎప్పుడైతే ఆ అవిధేయుడైనటువంటి యోనా ఒక్కడు వెళ్ళిపోయాడో, పడవేయబడ్డాడో, ఓడ నిమ్మళించింది, తుఫాను ఆగిపోయింది. కాబట్టి క్రీస్తును దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సింది, ఈ హృదయమైనటువంటి ఓడలో ఏమేమి ఉన్నాయో అవి మనం తీసివేసినప్పుడే మన జీవితాలు సాఫీగా జరుగుతాయి. ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, చందా ఇవ్వచ్చు, ఆరాధనకు రావచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ హృదయం నిండా క్షమాపణ లేని తత్వం ఉందనుకోండి, ఆమెను చూస్తే ఇటు ములుకోవడము, ఆయన చూస్తే అని అటు పోవడము, స్విచ్ ఆఫ్ చేయడము, మాట్లాడకుండా ఉండడము, ఈజ్ ఇట్ కరెక్ట్? కాదు. సో మన సహోదరులను ప్రేమించుకోవాలి, లేక క్షమించుకోవాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని మనము ఆరాధన చేసేటువంటి రోజున మన హృదయాలను మనం పరీక్షించుకోకుండా చేస్తే ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరిస్తాడో లేదో మనము ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ హృదయం అనేటువంటి దాంట్లో ఒక్కటున్నా సరే అది అవిధేయత, ఏ అవిధేయత అయినా సరే అవి మనకు తెలియని కావు. శరీర కార్యాలన్నీ కూడా అవిధేయతలే. ఏ అవిధేయత ఉన్నా అది బరువు, కుటుంబాన్ని అల్లకొల్లం చేస్తుంది, వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉండదు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో, ఎప్పుడైతే యోనా తీసి వేయబడ్డాడో వాళ్ళకు నెమ్మది దొరికింది, పూర్వస్థితి వచ్చింది. అలా మనం గమనిస్తున్నప్పుడు మనం అసలు విషయంలో నుంచి తొందరగానే ముగించుకోబోతాం. అప్పుడు ఆయనకు సంభవించినటువంటి దాన్ని చూసి అప్పుడు దేవుడు మళ్ళా ప్రేమ స్వరూపు కదండి, ఆయన క్షమాపణ గలవాడు కదా. ఏమైనా తప్పు చేశాడు, వెళ్ళమన్న చోటుకు వెళ్ళలేదు, చేయమన్న పని చేయలేదు. అయినా కూడా ఆ సముద్రంలో ఏ తిమింగలమో ఏ మొసలో మింగివేయకుండా ఆయన దానికి ఒక మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి నోరు తెరుచుకున్నట్టు చేస్తే పోవడమే ఆ మత్స్య పడుగులో పడిపోయాడు. మత్స్యం అంటే ఏంటమ్మా? మీరుంది కదా వాళ్ళు స్టూడెంట్స్. మత్స్యం అంటే చేప. అందుకని ఇప్పుడు చేప అంత పెద్దవి ఉంటాయి. మనం తినే చేపలు చిన్నవే, మనం చూసేటువంటివి పెద్ద చేపలు ఉంటాయి. ఆ కడుపులో పడిపోయాడు. అయితే సముద్రంలో ఏదో క్రూరమైనటువంటి వాటి నోట్లో పడకుండా దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో పడ్డాడు, మంచిదే. అయినా కూడా చేప కడుపులో బాగుంటుందండి.
చేప తినడానికి బాగుంటుంది కానీ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది కానీ ఎండు చేపలైనా రుచిగా ఉంటాయి కానీ మరి కడుపులో మరి చేప అది తినేటువంటి పదార్థము నాచు అన్నీ ఉంటాయి అక్కడ రకరకాలైనటువంటి చిన్న చిన్న కీటకాలు ఏదేమైనప్పుడు ఇరిటేషన్గా ఉంటుంది, లోపల బాగుండదు. ఎనీహౌ అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు 2వ అధ్యాయంలో, నా ఉపద్రవంలో నేను నా దేవునికి ప్రార్థించగా అంటారు. ఉపద్రవం, క్యాటాస్ట్రోఫ్, నాకు భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరం ఇచ్చాడు. అవునండి, అవునండి. ప్రార్థన కంటే కొంచెం ఎక్కువగా కేకలు వేయడం అంటే అయ్యా అని చెప్పి గోదారు, అయ్యా అని చెప్పి ఆయన దృష్టీకరించినట్లుగా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ యొక్క డిస్ట్రెస్లో ఉన్నాను, ఈ యొక్క ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, అయ్యా నాకు సహాయం చేయమన్నప్పుడు యోనాను ప్రార్థన అంగీకరించబడి దౌ హీ హ్యాడ్ గాన్ రాంగ్, ఆయన తప్పు చేసినప్పటికి కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాడు. నేను నీ సన్నిధిలో పారిపోయానయ్యా, నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయానయ్యా, మరొక మార్గంలోకి వెళ్ళిపోయాను అన్నట్టుగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడ ఆయన ఉంది? ఆయన చుట్టూ ఆ కింది భాగం అంతా చదివితే ఆయన చుట్టూ నాచు, నీళ్లు, రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలతో ఆయన అక్కడ ఉన్నట్టుగా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు చెప్పుకొస్తున్నామంటే దేవుడు ఎంతటి ప్రవక్త అయినా, ఎంతటి గొప్పవారైనా ఆయన యొక్క చట్టానికి లేకపోతే ఆయన చెప్పి ఆజ్ఞాపించింది మనం చేయకుండా మరొకటి చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి దేవుడు కాదు. యోనాకు ఆ విషయం జరిగింది. ఎనీహౌ దేవుడు మరలా ప్రార్థన అంగీకరించి ఎక్కడికైతే వెళ్ళాలో ఆ నినివే పట్టణపు ఆ బీచ్లో, ఆ సముద్రపు ఒడ్డున కక్కివేయబడ్డాడు. అవునండి, మన జీవిత ప్రయాణంలో మనం చేరాల్సిన గమ్యానికి మనం చేరాలంటే మానవులంగా సహజంగా కొన్ని పొరపాట్లు, తప్పుదాలు చేస్తుంటాం. కుటుంబంలోనే జరుగుతుంటాయండి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడతారు, క్షమించుకోలేరు, ఓర్చుకోలేరు, ప్రేమ చూపలేరు, ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ మరి మాటలతో మరి ఇబ్బందికరమైనటువంటి సంగతులు ఏర్పడతాయి. అలాగ ఉండకూడదు. మరి దేవుడు మనల్ని సమాధానకరంగా ఉండటానికే పిలిచాడు కానీ మరొక రకంగా కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ యొక్క యోనా అక్కడికి కక్కివేయబడ్డాడు. వెళ్ళి మళ్ళీ అతను నినివేలో ప్రకటించారు. అక్కడ పని జరిగింది. ఇక్కడ సామాన్య ప్రజలను చూసాము, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను, ప్రవక్తలను చూస్తున్నాము. మరి అంతేకాకుండా రెండవసారి వెళ్ళి ప్రకటించినప్పుడు మారిన మనుషులను కూడా చూస్తున్నాం. ఎప్పుడు మారుతారు? వినుట వలన విశ్వాసము కలుగును. వెన్ ఐ హర్డ్ ఫ్రమ్ కాలేబ్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు 4 చోట్ల 3 చోట్ల కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినప్పుడు, ఒక కార్యక్రమము డబ్బున్నా జరగదు, లేకపోతే ఢామ్ డూమ్ అంటే జరిగేది కాదండి. ఒక డెడికేషన్, ఒక ప్లాను, ఆయన యందు సద్భక్తి, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఒక పనిని మనం కట్టగలుగుతాం. అలాగే సంఘ సభ్యుల యొక్క సహకారం, సంఘ సభ్యుల యొక్క పార్టిసిపేషన్, ఇవన్నీ కూడా ఒక సంఘాన్ని లేక దేవుని యొక్క ప్రజలను బలపరిచేగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ రెండవసారి వెళ్ళి ప్రకటన. కాబట్టి ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు ప్రొక్లైమ్ ద గాడ్స్ వర్డ్. సంఘం యొక్క పని ఏంటంటే మొట్టమొదటిది సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించడమే పని. మన సహోదరులు కాలేబు నా స్టూడెంట్ అయినప్పటికీ ఆయన తపన అంతా ఇంత కాదు. ఎన్ని ఊర్లకు వెళ్తాడో చెప్పలేము, ఎన్ని పత్రికలు తీసుకెళ్తాడో చెప్పలేము, ఎంతమందికి ఇస్తాడో చెప్పలేము. చాలా మంచి పని చేస్తున్నాడు. అవర్ మిషన్ ఈజ్ టు క్యారీ హిజ్ వర్డ్. మన పనే దేవుని యొక్క ఆ యొక్క వార్తను ఇతరులకు పంపిణీ చేయడం, చెప్పడం, మాట్లాడడం, ప్రార్థన చేయడం. అలాగ చేయడం ద్వారా అనేక మంది మేలు పొందుతారండి. కాబట్టి ఇక్కడ ప్రకటించడం వలన నినివే ప్రజలు మారినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆ పనిలో స్త్రీలకు స్త్రీలు చేయొచ్చు, పురుషులకు పురుషులు కూడా చేయొచ్చు. కాబట్టి మీకు తెలిసినటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ ఆ యొక్క బావి దగ్గరకు వెళ్ళి ఒక ఊరినే యేసు ప్రభు దాకా తీసుకొచ్చిందండి. ఆ బ్రదర్ వెళ్తే సరిపోద్దులే, వాళ్ళ అబ్బాయి ఆయన వెళ్తే సరిపోద్దులే, లేకపోతే ఇంకిద్దరం వెళ్తే సరిపోద్దులే మా ఇంట్లో అని చెప్పి కాదండి. ఎవరికి చేతనైనంత మట్టుకు వాళ్ళు వీళ్ళకి స్త్రీలు విడిగా పోవచ్చు, లేక అందరూ కలిసి సంఘంగా వెళ్ళి సువార్తను ప్రకటించవచ్చు.
సరే, ఇక మన పాఠ్య భాగానికి వచ్చినప్పుడు అక్కడ అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. అరణ్యంలో మోషే కరుస్తూ ఉన్నాయి, పాములు కరుస్తున్నప్పుడు చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళంతా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము మా పిల్లలు నశించిపోతున్నాము, మా కొరకు దేవుడిని ప్రార్థన చేయి. అవునండి, కష్టంలో నష్టంలో మనం దేవుని వద్దకే రావాలి. ఇతర పంచాయతీలకు, కోర్టులకి, లేకపోతే ఇంకెవరో తీర్పు తీస్తారనేది కాదు. దేవుని యొద్దకు వచ్చి సమాధాన పడాలి, దేవుని యొద్దకు మనం రావాలి. ఆ యొక్క ప్రజలు మళ్ళా వచ్చి మోషేను వేడుకుంటూ ఉన్నారు, అయ్యా మా తరపున నువ్వు ప్రార్థన చేయమని. కాబట్టి మీరు సంఘ పెద్దలకు, సువార్థికులకు మన కుటుంబాల్లో ఉన్న విషయాలను అయ్యా పూర్తిగా చెప్పలేకపోయినా, అయ్యా మేము మా యొక్క కుటుంబం మనశ్శాంతిగా లేదు, కొన్ని కారణాల వల్ల మేము చాలా మానసికంగా బాధపడుతున్నాం, లేక ఫిజికల్గా కూడా నష్టపోయాం, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మన సహోదరులను చెప్పి సంఘంలో ప్రార్థించమని కోరాలి. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన వలనే ఆ యొక్క యోనా క్షమించబడి మరలా తాను చేయవలసిన పనికి పురికొల్పబడ్డాడు. ఇలాగే ఈ యొక్క మోషే దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మోషే ప్రార్థించాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి ఆయనకి ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించు, ఇత్తడి సర్పం ఒక పాము బొమ్మను చేయించి దాన్ని అలా పెట్టు, ఒక కర్రకు పెట్టు, ఒక పోలుకు పెట్టు. దాన్ని చూచిన వారందరూ కూడా బ్రతుకుతారు. పాము కాటు కరిచి చూచినటువంటి వాళ్ళంతా కూడా, చనిపోతున్న వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు, చనిపోతున్న వాళ్ళందరూ కూడా బ్రతుకుతారని చెప్పి మోషేకి చెప్పాడు. కాబట్టి అది ఆనాడు సంగతి, ఈనాడు కాదండి. పాము అనేటువంటిది ఇట్ ఇస్ వెరీ డేంజరస్ వన్. కాబట్టి పాము అనేటువంటిది అపవాదం చెప్పి మనకు తెలుసు. అది మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి కార్యక్రమం కూడా మనకు తెలుసు. పెట్టారు, చూసినటువంటి వాళ్ళు దాని వైపు బ్రతుకుతూ ఉన్నారు. పాఠ్య భాగానికి వచ్చాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. ఎందుకు ఎత్తాడండి మోషే? కారణం అది. తప్పు చేసినప్పుడు దేవుని యొక్క శిక్షకు గురైనటువంటి వాళ్ళు పాములు కరుస్తున్నప్పుడు, వాళ్ళు చనిపోతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కార్యక్రమం అది. మోషే అలాగే చేశారు, వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాగే అంతేగాని ఈనాడు మనం పాముల్లో పుట్టకో పోయేసి లేకపోతే దాంట్లో పాలు పోయడము, దాన్ని మరి ఇంకొక రకమైన కార్యక్రమం కాదు అది. ఆనాడు ఆయన చెప్పాడు అంతే, ఆయన మాటలో ఆ కార్యక్రమంలో మనం చూస్తున్నాం. అలాగే మనిషి కుమారుడు ఎత్తబడాలి. ఇక్కడ మనము స్నేక్ ఇన్ ద విల్డర్నెస్, స్నేక్ ఇన్ ద గాస్పల్స్, యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ ఎవరు కనపడుతున్నారు? అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో మనిషి కుమారుడు ఎత్తబడాలి. ఎందుకు? ద పర్పస్. ఎందుకు ఎత్తబడాలి? ఎందుకు సిలువలో ఆయన ఎత్తబడాలి? ఎందుకు ఆయన సిలువలో మేకులతో కొట్టబడాలి? అక్కడే రాసి పెట్టబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాము. ఒకసారి చదవండి దయవుంచి. ఎవరైనా విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. అది జరిగింది కదా. సిలువలో యేసుప్రభువారు ఎత్తబడ్డాడు. యేసుప్రభువారు మరి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఎవరికండి? విశ్వసించు ప్రతివానికి. ఏమని విశ్వసించాలి? ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలి. సువార్తకు విధేయత చూపాలి. సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి మీకు తెలియదని కాదు, ఒకసారి గుర్తు చేసుకుందాం. సువార్త అంటే ఏమిటి? వాట్ ఇస్ ద గాస్పల్? అయ్యా, వెరీ గుడ్, కరెక్ట్. అది మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదివితే అక్కడ సువార్తకు నిర్వచనం చెప్పబడింది. నిర్వచనం ఒకసారి చదువుదామంది. కాబట్టి నిర్వచనం అంటే ఏంటంటే సువార్త అంటే శుభవార్త, మంచి వార్త. ఏమిటి ఆ మంచి వార్త మరి అక్కడ తెలియచేస్తున్నారు పౌలు గారు. ఒకసారి చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుంచి 3 వరకు.
నేను మీకు ప్రకటించిన సువార్తను ఉమ్, మీకు తెలియపరచున్నాను. ఉమ్, మీరు దాన్ని అంగీకరించింది, ఉమ్, దాని యందు నిలిచి ఉన్నారు. ఉమ్. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించను ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నారా? ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారైండు. చాలు. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యిందును. మళ్ళా చదవండి అమ్మ. నాకు ఇవ్వబడిన ఉపదేశమును ఉమ్, మొదట మీకు అప్పగించితిని. ఉమ్. అదేమనగా అదేమనగా ఏది? సువార్తను గురించి చెప్తున్నాడు. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అది ఆ 3 సంగతులు సువార్త. లేఖనముల ప్రకారం ఆయన మృతి చెందడము, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డము, అంటే ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడినటువంటి విషయాలు. యేసు ప్రభు వారి గురించి ఏం చెప్పాలంటే ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి ఆయన దేవుడు లేపాడు. కాబట్టి చనిపోవడం అంటే సింపుల్గా తీసుకోకూడదు. ఆయన ఊరికే చనిపోలేదు, మామూలుగా చనిపోలేదు. ఆయన ఏ తప్పు చేయకుండానే భయంకరమైనటువంటి సిలువ వేదనను ఆయన అనుభవించాడు. సిలువ వేదనను అనుభవించాడు. దెబ్బలు తిన్నాడు, అవమానం పడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. ఇన్ని రకాలుగా ఆయన మన కొరకు చనిపోయి మనల్ని జీవింప చేయడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభువారు దేవుని యొక్క సంకల్పాన్ని అక్కడ నెరవేర్చారు. కాబట్టి ఈ యొక్క సువార్తను మనం చెప్పాలి. యేసు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను, ఆయన పుట్టుక, మరణము, సమాధి, పునరుద్ధానాల గురించి చెప్పాలి. ఆ యొక్క విషయం చెప్పినప్పుడు యేసు ప్రభు ఎలాగైతే సమాధి నుండి లేచి ఆయన సజీవుడిగా ఉన్నాడో ఆయన యందు నమ్మకం ఉంచినట్టు మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం ద్వారా వాళ్ళు ఏం చేయబడతారంటే వాళ్ళు లేపబడతారు, వాళ్ళు నూతన జీవం పొందుటకై లేపబడతారని చెప్పి అక్కడ రాయబడింది. కాబట్టి సువార్తకు విధేయులు కావడం అంటే యేసు ప్రభు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలను నమ్ముతూ దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసాన్ని తీసుకోవాలి. యేసు ప్రభు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అలాగే బాప్తిసంలో ఏం జరుగుతుందంటే బాప్తిసం అనగా గ్రీకు పదం నుంచి డిప్ ఇంటూ బరీడ్ అని చెప్పి రాయబడింది. పాతి పెట్టబడుట, ముంచబడుట అని చెప్పి రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు చనిపోయారు. అయితే మనం కూడా మన పాపముల విషయమై మరణించాలి. మారు మనసులో ఇక మన పాపాల జోలికి వెళ్ళకూడదు. చచ్చిన వ్యక్తి మాట్లాడలేడు, చచ్చిన వ్యక్తి తిట్టలేడు, చచ్చిన వ్యక్తి బూతులాడలేడు, అబద్ధం ఆడలేడు, ఇంకేం మోసపు మాటలు చెప్పలేడు. కారణం ఏంటంటే హి డైడ్, హి కాంట్ స్పీక్, మాట్లాడలేడు. కారణం ఏంటి? చచ్చిపోయాడు. అలాగే క్రైస్తవులము చచ్చిన వాళ్ళతో సమానంగా ఉండాలి. యేసు ప్రభు వారికి చేతగా కాదు, దూషిస్తుంటే, ద్వేషిస్తుంటే ఆయన మౌనంగా ఉన్నారట. ఆయన నమ్ముకున్న మనము, ఆయన మన మాదిరి అయితే మనం కూడా సహించాలి, ఊహించాలి, ఓర్పు పట్టాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి ఆయన అలాగూ చేయబడ్డది మన కోసమే అని చెప్పి ఆ యొక్క రక్షణ లేనటువంటి వారికి తెలియచెప్పి నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు అని సువార్తను గురించి మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ మన పాఠంలో నిత్య జీవం పొందుటకు అనగా నరకాన్ని తప్పించుకొని ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి క్రీస్తు ప్రభువారు ఎత్తబడాలి. అది అయిపోయింది, జరిగిపోయింది. రక్షణలో 3 పాత్ర ఉందండి. రక్షణలో దేవుని పాత్ర, దేవుని యొక్క పాత్ర ఏంటి? ఆ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు, అయిపోయింది. ఆయన పాత్ర అయిపోయింది. యేసు ప్రభువారి యొక్క పాత్ర ఏంటి? దేవుని యొక్క సంకల్పంలో మానవాళి యొక్క పాపాలు కడగబడ్డానికి ఒక పరిశుద్ధ రక్తం కావాల్సి వచ్చింది. పాత నిబంధనలో రక్త ప్రోక్షణం కానిదే పాపక్షమాపణ లేదు. ఒకే ఒక్క బలైనటువంటి యేసు ప్రభువారు ఆ కార్యక్రమాన్ని చేశారు. ఆయన పాత్ర అది. మరి మానవుని యొక్క పాత్ర ఏంటి? సువార్తకు లోబడ్డం. మరి సువార్త ప్రకటించాలి. సువార్థికులు కానీ, సంఘం కానీ, ఎవరే వ్యక్తిగతంగా కానీ ప్రకటించినప్పుడు ఆ విన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లిజనర్స్,
లేక ఆ యొక్క వాళ్ళు విన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ముందుగా నమ్మాలి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడి లేచాడు, నేను చచ్చిన వాడుగా ఉన్నాను, నేను ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఉన్నప్పుడు మీరు సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి సువార్తను వినేటువంటి వారు నమ్మాలి. దానికి రిజల్ట్గా కార్యరూపంలో బాప్తిస్మము పొందినప్పుడు వారు రక్షించబడతారు, వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మరి అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 39లో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ విషయాలను సంఘం ద్వారా మనకు ఇతరులకు తెలియజేయటం ద్వారా, సువార్త ప్రకటించబడడం ద్వారా వాళ్ళు నమ్మి మారు మనసు పొంది రక్షణలోకి రావడానికి మనం కారణభూతులు కావాలి. కాబట్టి ఈ సమయంలో మనము ఆ యొక్క మోషే సర్పంని ఎలాగో ఎత్తాడో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీకు తెలియదని నేను చెప్పలేదు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువు ఎందుకు ఎత్తబడ్డాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నశించినటువంటి వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన యందు మనం విశ్వసించాలి. విశ్వసించిన బిడ్డలుగానే రక్షించబడిన సమూహమే సంఘంగా కూడుకొని ఇలాగూ దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి, అందులో నాకు పాలు పంపులు కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి నన్ను ఆహ్వానించి ఇక్కడికి చేర్చుకొని నాకు ఈ సమయం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు మరి ఎంతో శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వాక్యము అందరికీ అర్థమయ్యేలాగా, ఎలాగంటే అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా కదా, మంచి వాక్యం నెమ్మదిగా. ఎందుకంటే మరి పాస్టర్ గారు టీచర్ గారు కూడా కదా, అందుకని మంచి వాక్యాన్ని మనకు అందించారు. మరి చక్కని వాక్యాన్ని అందించిన దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి మనం కూడా మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. వాక్య పేరులో మన జీవితాన్ని పరీక్ష చేసుకొని మరి ప్రభు బలిలో పాలు పొందాం. దయచేసి అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన సమయం, యొక్క పరిశుద్ధ బలిలో మనం పాలు పొందే సమయంలో మనం అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభు బలిలో మనం పరీక్ష చేసుకుంటూ యోగ్యంగా పరిశుద్ధంగా ప్రభు బలిలో పాలు పొందాం. వాక్యాన్ని విన్నాము. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎలా జీవించాడో, ఎలా మరణించాడో, ఎలా తిరిగి లేపబడ్డాడో మనకు తెలుసు. ఆ గొప్ప రక్షణను పొందుకున్నటువంటి వారమైన మనము ఇంకా ఒకవేళ రక్షణ పొందకపోతే ఇది అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశము రక్షించడానికి. సర్పము ఆ యొక్క నిలబెట్టబడ్డం కారణం ఏంటంటే మరణం నుంచి తప్పించబడ్డానికి. అలా యేసు ప్రభు కూడా నరకం నుంచి మనం తప్పించడానికే ఈ లోకానికి వచ్చి ఆ విధంగా ఆయన మరణించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య వెలుగులో మనం అద్దంలో ఎలాగైతే చూసుకొని సరి చేసుకుంటామో అలాగే వాక్య పెరుగులో మన జీవితాలను చూసుకొని సరి చేసుకొని యోగ్యంగా అది ఆయన శరీరమని ఆయన రక్తమని మన వివేచనతో పాలు పొందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. ఆయనలో ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ఆయన నిర్దోషి అని, నీతిమంతుడని తీర్పు తీర్చబడి ఆయన మన పాపం నిమిత్తమై శిలువ మరణం పొందినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం ఆయన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనే క్రొత్త నిబంధన, మరి దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చు రక్తంను గుర్చు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పరీక్ష చేసుకొని ప్రభు బల కొరకు సిద్ధపరచుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. ఈ పాత్ర మీరు ఆశీర్వించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ అమూల్యమైనటువంటి శరీరంగా మార్చినందుకే స్తోత్రము. మీ అమూల్యమైనటువంటి సిలువ రక్తంగా మార్చినందుకే స్తోత్రము. మా యొక్క పాపల నిమిత్తమై వచ్చినటువంటి శిక్షను ఆ ఘోరమైన శిలువలో మీరు భరించి మీ శరీరం అంతటినీ గాయపరుచుకున్నారు. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, కాలు చేతుల్లో చీలలు, ప్రక్కలో బల్లెపోటు పడిపించుకున్నారు. నాగటి చాల వలె దున్నబడింది ప్రభా. స్వరూపము సొగసును కోల్పోయారు. వ్యాధిని అనుభవించిన వాడిగాను మార్చబడ్డారు. వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డారు. దేవా, ఆ గాయాలలోంచి మీరు కార్చినటువంటి రక్తాన్ని బట్టి స్తోత్రములు. ఈ రక్తమే దేవా మీ ప్రాణం మా కోసం బలిగా అర్పించారు. ఈ రక్తమే మా పాపాలన్నిటి నుంచి కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేసింది. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ధన్యత, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ, మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సిద్ధపడిన వారు మీ చేతులు చూపించినట్టయితే ప్రభు పాత్ర మీకు అందించబడుతుంది. దయచేసి రక్షణ బాప్తిస్మం పొంది సిద్ధపడినటువంటి వారు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సింపచేయుమయా వీర క్రియలన్నీయు. ఇంకెవరైనా సిద్ధపడిన వారు ఉంటే మీ చేతులు చూపించండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకే స్తుతి, మీకే స్తోత్రం 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 నాయనా. ఈ రాత్రికాల సమయంలో పునరుద్ధాన దినములో మీ సన్నిధిలో చేరి మీ వాక్య పేరులో మా జీవితాన్ని చూసుకొని సరి చేసుకొని యోగ్యముగా మీ పరిశుద్ధ బరులో అది మీ శరీరమని మీ రక్తమని పాలు పొందేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. దేవా, మిగిలినటువంటి మీ శరీరం రక్తాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారని, దేవా మీ వైపు తిరగని వారు ఉన్నారని, నరకానికి అగ్నిగుండానికి వెళ్ళేవారు ఉన్నారని సూచిస్తూ ఉండగా దేవారందరి కోసం మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవా, దర్శించండి, రక్షించండి, మీ బిడ్డలుగా మార్చబడేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మీ వైపు చూచే భాగ్యం దయచేయండి. అది దేవా, వచ్చినటువంటి బిడ్డలను బట్టి, మీ యొక్క బలలో పాలు పొందిన బిడ్డలను బట్టి స్తోత్రములు. ఇంకా రక్షణ లేని వారందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్తున్నాం. దర్శించి రక్షించండి. ఇంతవరకు తోడుగా నడిపించిన దేవా స్తోత్రం చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాట పాడుకొంచుండగా
కాలేవ నుంచి ప్రతి ఎంతవరకు ప్రభు మరి నడిపించాడు. చివరిగా పాడుకొని ముగించుకుందాం. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును పూజాహుడా, భజింతును భవదీయుడా, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయా, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, ఒంటరి నైతుడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని, ఒంటరి నైతుడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని, నీ తోడు దొరికాక చిగురించి తిని, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సోటిపోటి మాటలకు నలిగిపోతిని, శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సోటిపోటి మాటలకు నలిగిపోతిని, తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి నీ వైపు నేను సూక్షిన క్షణమే, కష్టమంతయో తీరిపోయెను, బాధలన్నీయో తొలగిపోయెను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురంగా ఎంచుకుంటిని, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురంగా ఎంచుకుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, నా కొరకు నీవు నీ కొరకు నేను, నా కొరకు నీవు నీ కొరకు నేను, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయా, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే
నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. థ్యాంక్ యూ. మరి చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు, మరి పొదిలి పట్టణం నుంచి మన మధ్యలోనికి వచ్చే వాక్యాన్ని దైవ సేవకులు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. అంతేకాకుండా మరి ఆ సేవకులు ఇక్కడికి వచ్చే వాక్యాన్ని అందించడానికి మూల కారకులు ఎవరంటే కాలేబ్ అన్న గారు. మరి కాలేబ్ అన్నకు కూడా ప్రత్యేకమైన కాలేబ్ గారు దైవ సేవకులు ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకుని ముగించుకుందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గల మా రక్షక, స్తోత్రం నాయన. రాత్రికాల సమయంలో ఈ పునరుద్ధాన దినంలో పులి వెంకటరెడ్డి కాలనీ మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి మరి ఎంతగానో తోడుగా ఉండి నడిపించినందుకే స్తోత్రములు. మరి పొదిలి నాయన తండ్రి ఆ యొక్క పట్టణం నుంచి మీ యొక్క సేవకుల్ని మా మధ్యలోకి నడిపించి మంచి వర్తమానం అందించారు నాయన. ఆ మాటల్ని మేము మా హృదయంలో భద్రం చేసుకొని దేవ ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. రక్షణ లేని వారు రక్షింపబడ్డానికి సహాయం చేయండి. అలాగే దేవా రక్షింపబడిన వారమైన మేము మా జీవితంలో మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని ఎంతోమందికి నాయన మేము కూడా మీ మాటలు నాయన తెలియజేసేటువంటి వారంగా దేవా ఎంతోమందికి రక్షణకు కారకులు అవ్వడానికి నాయన తండ్రి మీరే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు అన్నట్టుగా దేవా ఈరోజు ఈ యొక్క ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలంగా ఎన్నో ఆత్మలను రక్షించండి, బలపరచండి, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల యొక్క చదువుల్లో తోడుగా ఉండండి. పరీక్షలు దగ్గరకు వస్తుండగా మంచి జ్ఞానంను వివేకమునిచ్చి నడిపించండి. పరీక్షల సమయంలో దేవ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. ఎంతోమందికి ఎన్నో అనారోగ్యాలతో ఇబ్బంది పడేవారు ఉన్నారు తండ్రి. మీరే నాయన మీ బిడ్డలందరినీ నాయన తండ్రి దేవ ఆశీర్వించి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసిన ఆయన సహాయం చేయండి. ఆయా పనులు చేసుకునే వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభువా. దేవా మిమ్మల్ని ప్రేమించి మీ రాజ్యవ్యాప్తి కొరకై సమర్పించినటువంటి అర్పణలను కానుకలను దీవించండి. దేవా మేము గుప్పిలు విప్పితే మీరు ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవుళ్ళు ఇస్తాను వాగ్దానాన్ని వారికి నాయన నెరవేర్చి వారిని ఆశీర్వించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా నాయన దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మరి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి దేవా మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరినైనా మీ నామంలో దీవించి ఆశీర్వదించమని, ఈ వారం అంతా తోడుగా ఉండి వచ్చే ఆదివారం వరకు మీ కృపాక్షేమములు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణోస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించము, మన శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరి వందనాలు చెప్పుకొని బయలుదేరదాం. పాటల పుస్తకాలు, క్యాలెండర్స్, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అందరూ తీసుకోవాలని ప్రేమతో అయిపోయింది అనుకోబాకండి. మీటర్ బైబుల్ మీటర్ అంటాను, మీరు బైబుల్ మీటర్ అండి. మీటర్ మీకే మీటర్ బైబుల్ మీటర్ చూసారా? ఇది మనకి ఎప్పుడు రెడీగా ఉండాలి. చెక్ చేద్దాం ఒకసారి. నేను ఎవరిని అడగను, మీకు మీరే పరీక్షించుకోండి. మండే టిక్ పడిందా లేదా, ట్యూస్డే టిక్ పడిందా లేదా. టిక్ అంటే ఏంటి? బైబుల్ చదివామా లేదా, ప్రార్థన చేసామా లేదా. తర్వాత వెన్స్డే, బుధవారం బైబుల్ చదివామా లేదా, ప్రార్థన చేసామా లేదా.
థర్స్డే, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతిరోజు మనము బైబిల్ మీటర్ని చెక్ చేసుకోవాలి. మనము అది చేస్తేనే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, లేకపోతే మన ఆత్మ బలహీనపడుతుంది. అందుకే మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నాను. అలాగే కన్ఫెషన్, ఈ వారమంతా మనము ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దాని తగ్గ పరిస్థితి వచ్చినప్పుడు మనం వాక్యం అనే ఖడ్గంతో ఎదిరించి దాన్ని జయ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటాడండి. హల్లెలూయా. అందరూ ప్రైజ్ లార్డ్ అని చెప్పి దేవుడిని ప్రేమిస్తాడని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరదాం. థ్యాంక్ యూ.